ఆల్రెడీ నీ తోక కట్ చేసి ఇంకేం కట్ చేయాలన్నారు. ఇంకేం కట్ చేస్తారు మీరు? ఎవరినన్నారు మీకు గుర్తులేదా? ఎవరన్నారా మీరు? ఎవరినన్నా చెప్పండి. కేటీఆర్ గారిని అన్నారు. అవును, ఆల్రెడీ ప్రజలు కట్ చేశారు, మేం కాదు. ప్రజలు మినిస్టర్ పదవి కట్ చేశారు, ఎమ్మెల్యే పదవి కూడా కట్ చేయాలని అంటున్నాం 100%. ఎందుకు? మీరు మొన్న ఒక సీఎం గారిని ఒక మాట అన్నారు, నేను హైదరాబాద్లో చదువుకున్నా, నేను గుంటూరులో చదువుకున్నా, నేను అమెరికాలో చదువుకున్నా, నువ్వు ఊళ్ళో చదువుకున్నా, ఊరోని నీకేం తెలుసు అన్నాడు. ఊరోడు అంటే ఏమిటి? మీ అయ్య ఎక్కడ పుట్టిండు? మీ అయ్య చింతమడకలో పుట్టిండు, నువ్వు కూడా చింతమడకలనే పుట్టింటావా? బీహార్ అని మాట్లాడారు. ఎవరు బీహార్ వచ్చి వాళ్ళు బీహార్, వాళ్ళ తాతలు ముత్తాతలు బీహార్ నుంచి వచ్చిరని వాళ్ళే చెప్పారు, మాకేం తెలుసు. నేను చెప్తున్నా, వాళ్ళు చెప్పిన ప్రకారంగా మళ్ళీ బీహార్ చదువుకొని పోవాలన్నాం. నువ్వు పుట్టింది ఇక్కడ, నీ తాతలు ముత్తాతలు 4 fathers ఉన్నారు అన్నప్పుడు ఆ మాటకు నేను అన్నా, ఊరోళ్ళు అంటే రైతులను నువ్వు తమ్ముడు. సో అంటే సంధ్యారెడ్డి మేడం అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చెప్పాలనేది మీరు మంచిగా చెప్పారు. సో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. సో అంటే ఎవరు టాటోలు వేసుకుంటే, సో నీ మొహానికి టాటో వేసుకున్నావు, ఇంకేడ వేసుకుంటావా అని అడిగారు. ఇంకేడ వేసుకోవాలి? నేను ఒకటి చెప్పనా, అభిమానం అనేది ఎక్కడ ఉంటుంది? తమ్మి నువ్వు ఒకటి చెప్పు. మనసులో ఉంటుంది కదా. ఈడ నువ్వు టాటూ వేయించుకోగానే కేసీఆర్ నీకు పదవి ఇస్తాడా? అట్లా టాటూ వేయించుకోవాలనుకుంటే ఉద్యమకారులు 100,000 మంది వేయించుకుంటా అంటే అందరం ఒంటి నిండి వేయించుకుందాం. ఎప్పుడో ఇచ్చేటోడు ఆమె వేయించుకుంటే మీకెందుకు? ఆమె ఏం చెప్పింది ప్రజలకు? ఇక్కడ నేను కేసీఆర్ గారికి టాటూ వేయించుకున్నాను, నేను పువ్వులకు వెళ్ళాను, ఆ పువ్వుల వాడు చూసి నన్ను పువ్వులు ఫ్రీగా ఇచ్చాడు, నేనొచ్చి దేవుడికి మీరు ఈడ పూజ చెయ్యండి అని నువ్వు అలా చెప్పినప్పుడు దేనికోసం ఈ వైనాలన్నీ ఒలుకుతున్నావు నువ్వు? ఈ వైనాలన్నీ ఒలికి మేమన్నీ చూసి వచ్చిన వాళ్ళమే. దానికి కోసం చెప్పేసుకొని ఓ బాపు ఏమి ఇయ్యడు బాపు గురించి అందరికీ తెలుసు, నీకు మాత్రమే తెలియదు. నేనేమన్నా అంటే నువ్వు ఇక్కడ కాదు, అట్లా అనుకున్నుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పిన తమ్మి. ఓకే.